అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్ వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు దోశ. పెసళ్ళను రాత్రల్లా నానబెట్టుకొని పొద్దున్నే ఇలా పిండిని రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెంగా అల్లం 5-6 పచ్చిమిర్చి వేసుకొని రుబ్బుకొని పెట్టుకోవాలి. దానికి కాంబినేషన్గా చట్నీని తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని దానిలోకి గుప్పెడు పల్లీలను వేసుకుందాం. బాగా వేయించుకుందాం దూరగా. ఇలా దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అంత పుట్నాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాక తీసుకుందాం. 6 పచ్చిమిర్చి వేయించుకుందాం. కొంచెం అంతా చింతపండు, కొంచెంగా ఆయిల్ వేసాం. వేగాక చల్లార్చుకొని చట్నీలా రుబ్బుకుందాం. పట్టాక ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. పెనాన్ని పెట్టుకొని దోశ వేసుకుందాం. కొంచెంగా ఉల్లిపాయ వేసుకుందాం. అలాగే కొంచెంగా జీలకర్ర కానీ వేసుకోవచ్చు. కొంచెంగా ఆయిల్ వేస్తున్నాం. ఇలా వేడి వేడి పెసరట్టు దోశ రెడీ. చట్నీతో ఇలా అద్దుకొని తినాలి. సూపర్.